ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. జనరల్ సెక్రటరీ గౌరీశంకర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ టీచర్ సమస్యల పరిష్కారం కొరకు మరియు వారి సంక్షేమం కొరకు ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది సదస్సు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ నెల జూలై 11వ తేదీ 2వ శనివారం రామ్ గోపాల్ భవనం ఎంజీ హోమ్ నందు జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు మీడియా ద్వారా తెలియజేశారు. అసోసియేషన్ ప్రారంభించి 10 సంవత్సరాలైన సందర్భంగా దశాబ్ది సదస్సుని ఈ నెల జూలై 11 2వ శనివారము రామ్ గోపాల్ భవన్లో ఎన్జిఓ హోమ్ నందు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ కూడా ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ముఖ్యంగా ఈ సమావేశానికి 2వ శనివారం పెట్టడం వల్ల ప్రైవేట్ యాజమాన్యాలు కొన్ని ఆ రోజు తరగతులు నిర్వహించడము, తర్వాత వచ్చేసి టీచర్లని మీటింగులు పెట్టడము ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. అట్లాంటివి మా దృష్టికి వచ్చినాయి. మేము యాజమాన్యాల్ని విన్నవించుకోవడము, కోరడము, డిమాండు ఈ మూడింటిని చేస్తున్నాము. ఏంటంటే ఇది ప్రభుత్వ సెలవు దినం శనివారం అనేటువంటిది. కంపల్సరిగా డిఓ గారు అలాగే ఆర్జీడీ గారు వీళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. కంపల్సరిగా యాజమాన్యాలందరూ కూడా ప్రైవేట్ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆ రోజు శనివారము రిలీవ్ ఇవ్వాల్సిందే. ప్రభుత్వ సెలవు దినాలని కంపల్సరిగా మీరు పాటించే విధంగా చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున దీని తరఫున ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి యాజమాన్యాలందరూ కూడా ప్రైవేట్ టీచర్ల యొక్క బాగోగులను చూడాలా. ప్రైవేట్ టీచర్లు ఇది విద్యా బోధన అనేటువంటిది మానసిక ప్రక్రియ. ఈ మానసిక ప్రక్రియ ఎప్పుడైతే ఉపాధ్యాయుడు ప్రశాంతంగా ఉంటాడో, వాళ్ళ సెలవు దినంలో వాళ్ళ కుటుంబాలతో ఎప్పుడైతే గడపగలుగుతాడో అప్పుడే తర్వాత వర్కింగ్ డేస్లో వాళ్ళు ప్రశాంతంగా బోధన చేయగలరు. అది యాజమాన్యాలు గుర్తించాలా. గుర్తించి వాళ్ళకి అటువంటి సెలవు దిన పబ్లిక్ హాలిడేస్ అన్నిటిని కూడా వర్తింపజేయాలనేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు అసోసియేషన్ ప్రారంభించి 10 సంవత్సరాల్లో మేము యాజమాన్యాలు ఎక్కడైనా కొన్ని చోట్ల జీతాలు ఆపేయడం, మధ్యలో తీసేయడము ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళతో సంప్రదించి ఒక్కోసారి వాళ్ళతో గొడవపడి వాళ్ళందరినీ కూడా న్యాయం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జీతాలు ఇప్పించాము. తర్వాత వాళ్ళని మధ్యలో తీసివేసినప్పుడు డిఓ గారి ద్వారా వాళ్ళ ద్వారా ఫైట్ చేసి మళ్ళీ వాళ్ళని వృత్తుల్లో తీసుకునే విధంగా చేశాము. అలాగే ఈ అసోసియేషన్ ప్రారంభమైన తర్వాత మాత్రమే మన జిల్లాలో ప్రైవేటు ఉపాధ్యాయ వృత్తికి ఒక గుర్తింపు అనేది వచ్చింది. అంతకుముందు ఈ ప్రైవేటు ఉపాధ్యాయుల్ని దినసరి కార్మికుడిగా గుర్తించేవాళ్ళు. ఇప్పుడు కాస్తో కోస్తో గౌరవం అనేది దీని ద్వారా వచ్చిందని మేము భావిస్తున్నాము. ఈ సదస్సు తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని ఇట్లాగే తీసుకెళ్తామని, ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసము ఇంకా కృషి చేస్తామనేసి అందరికీ తెలియజేస్తున్నాము. మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. అసోసియేషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది సదస్సు నిర్వహించదలిచాము. దశాబ్ది సదస్సుని రామ్ గోపాల్ భవన్ ఎన్జిఓ హోమ్ నందు 11/7/2026 2వ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమావేశం 1 గంట వరకు జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మువ్వా రామలింగం గారు, జిల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారి, రాష్ట్ర స్థాయి అధికారి, అలాగే డిఓ గారు శ్రీ ఆర్ బాలాజీ గారు, ఇంకా ఇతర ప్రముఖులు దీంట్లో పాల్గొంటారు. కావున ప్రైవేటు టీచర్సు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని మిత్రులు, అలాగే శ్రేయోభిలాషులు, అట్లాగే మేధావులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ పాల్గొని ఈ దశాబ్ది సదస్సుని విజయవంతం చేయగలరని కోరుతున్నాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు,
పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.